కేవలం దాని యజమానుడు మాత్రమే దానికి వెల చెల్లించి దాన్ని విడిపించుకు తీసుకొస్తాడు. లేకపోతే అది అలాగే ఉంటే బహుశా విడిపించకపోతే చచ్చిపోతుందేమో. వెల చెల్లిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే దాన్ని విడిపించటం కోసం ఆ కష్టకాలము నుండి ఆ ఎద్దుని లేదా ఆ గేదెను విడిపించటం కోసం వెల చెల్లిస్తున్నారు. ఈ వెల ఎంత? ఈ వెల ఎంత చెల్లించగలమా? బంగారం బ్యాంకులో పెడతారు. ఒక్కోసారి పెట్టిన తర్వాత కొంతకాలము దాన్ని విడిపించలేరు, వాళ్ళు విడిపించరు అనుకుందాం, వీలు పడలేదు అనుకుందాం. కొంతకాలమైన తర్వాత వెళ్ళి అడిగితే ఎంత, దీనికి ఎంత చెల్లిస్తే మాకు అది వెనక్కి ఇస్తావు అనుకుంటే, అంటే వాళ్ళు చెబుతారు, ఇంత చెల్లిస్తే కానీ నీకు ఈ బంగారం వెనక్కి ఇవ్వము. అప్పుడు వాళ్ళు నేను ఇంత చెల్లించలేను కాబట్టి నా వల్ల అవ్వదు అని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, అది ఎక్కువ అని అనుకుంటే. ఇంత నేను చెల్లించలేను అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. చెల్లించగలను అనుకుంటే చెల్లించి తెచ్చుకోవచ్చు. ఇది నా వల్ల కాదు అనుకుంటే దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అతను. అంటే దీని అర్థం ఏంటంటే దాన్ని విడిపించాలనే కోరిక ఉండొచ్చు, కానీ చెల్లించే కెపాసిటీ కూడా ఉండాలి అతనికి. ఎందుకంటే దాని భారము పెరిగిపోయింది, దాని వడ్డీ పెరిగిపోయింది, తెచ్చుకోలేని స్థితి వచ్చేసింది. అట్లనే మానవ జాతి పాపము అంతకంతకు ప్రజ్వరిల్లింది, విపరీతమైపోయింది. కొంతమంది వచ్చారు ఆ పాపము నుండి విడిపించాలని, వల్ల కాల ఆ వెల కట్టలేకపోయారు, లేకపోతే వారిని సరైన దారిలోనికి తెచ్చుకోలేకపోయారు, ఆ పాపము నుండి విడిపించలేకపోయారు. అంత శక్తి వారి దగ్గర లేకపోయింది.